హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు సుబ్బు లాక్స్. నేను ఈరోజు నెయ్యి చేయాలనుకుంటున్నా. మీ అందరికీ తెలిసి నెయ్యి ఎట్లా చేసుకోవాలనేది నేను ఎట్లా చేస్తానో మీకు ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా నెయ్యి చేయడం రాకపోతే ఈ వీడియో చూడండి, సింపుల్గా అర్థమవుతుంది మీకు. ఇక పదండి నెయ్యి ఎట్లా చేయాలనో చూద్దాం. ఇది అందరి ఇళ్ళల్లో ఉండేదండి విస్కరు, కానీ పప్పు గుత్తితో కూడా చేసుకోవచ్చు నెయ్యి. కానీ నేను విస్కర్తో ఎలా తయారు చేస్తానో మీకు ఒకసారి చూపిస్తాను, క్లారిటీగా చూడండి. ఇది 15 రోజుల మీగడండి. నేను పాలు 2 సార్లు కాంచి బాగా ఫ్రిడ్జ్లో పెడతాను. బాగా చేతంత మందం వస్తుందండి మీగడ, దానివల్ల వచ్చినదే ఇదంతా. ఈ విస్కర్తో 10-15 నిమిషాలు ఇట్లా అంటే అంత మీగడ వస్తుందండి, త్వరగా వస్తుంది. చూస్తూ ఉండండి ఎంత సింపుల్గా తొందరగా ఈజీగా పని అయిపోతుందో. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అప్పుడు మట్టి కుండలేసి మజ్జిగ వేసి సిలికి వెన్న తీర్చన్నారండి. ఇప్పుడంటే 15 రోజులు 20 రోజులు పెట్టుకుంటున్నారు, కానీ అప్పుడైతే ఏ రోజు ఆ రోజు. అప్పుడు పాలు ఎక్కువ అమ్మేటోళ్ళు కాదు, చాలా తక్కువ. ఎవరు కొంటున్నారు, అందరికి పాడైన వాళ్ళు ఉంటున్నాయి. ఇప్పుడంటే అందరు పాల ప్యాకెట్లు కొనుక్కుంటున్నారండి. పాల ప్యాకెట్ల మీద ఏం బాగుంటాయండి పాలు. ఇప్పుడు చూడు, బాగా బరగొడ్ల పాలు తీసుకుంటే చూడు ఎంత మిగడ వచ్చిందో. పాల ప్యాకెట్ పాలు కొనుక్కుంటే ఇంత మిగడ యా నుంచి వచ్చేది. నేను కూడా అండి మా ఇంటికి వచ్చినాక మా అత్తవారింటికి మిక్సీలో వేసి చేస్తండి, గాజు జార్లో వేసి సిలకొడతండి. ఎంత చేసినా దీని ఎంత ఈజీ అయితే కాదండి. అది చాలా కష్టము, చాలా బోకులు, అన్నీ చాలా తలకాయ నొప్పి. ఇదైతే చాలా ఈజీగా ఉందండి. చూడండి వెన్న ఎంత బాగా వచ్చేసిందో. 10 నిమిషాలు అయిపోతుందండి దీంతో వేస్తే. ఇట్లా ఒక గిన్నెలో నీళ్ళు పోసుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని నీళ్ళు పోసుకొని దాంట్లోకి ఇట్లా వేసుకొని అన్ని ముద్దలు ముద్దలు వేసుకోవాలి. బాగా కడుక్కోవాలి. వెన్న ఎంత నీట్గా కడుక్కుంటే అంత మంచిగా ఉంటుంది నెయ్యి. స్మెల్ రాకుండా, ఎక్కువ రోజులు పాడు కాకుండా మంచిగా ఉంటుంది. 3 సార్లు కడిగింటే ఇట్లా వచ్చింది వెన్న. మీకు కావాలంటే ఈ స్టేజ్లోనే వంటలకు అందుకు ఏమన్నా కావాలంటే తీసి పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాలైన ఉంటుంది. కానీ నేనైతే తీసుకోవట్లేదు. ఇప్పుడు నెయ్యి ఎట్లా కాంచుకుందాం సుజన. మొత్తం ప్రాసెస్ సిమ్లోనే వేసుకోండి, లేదంటే తొందరగా అడుగంటుతుంది. ఈ కలర్కి వచ్చినాక తమలపాకులు వేసుకోండి. చాలా మంది కరేపాకు వేసుకుంటారు, మెంతులు వేసుకుంటారు. నేనైతే తమలపాకుల ఫ్లేవర్ నాకు ఇష్టం కాబట్టి అది వేసుకుంటానండి. ఇంత నెయ్యికి 4 తమలపాకులు అయితే సరిపోతాయండి. క్రిస్పీగా వచ్చినాక ఒక 5 మినిట్స్ పెట్టి ఆఫ్ చేస్తే సరిపోతుంది. అది ఎర్రగా అవుతుంది, మళ్ళీ తర్వాత మంచి కలర్ వస్తుంది. చూడండి కలర్ కానీ టెక్స్చర్ కానీ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎట్లా వచ్చిందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.